ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 22వ తేదీ నుంచి మే 28 వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కు అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలలో దాదాపు 14,000 మంది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 8:30 లోపే విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలకు విద్యుత్, శానిటేషన్, ఇతర మౌలిక వసతులను కల్పించామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎగ్జామ్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్, ఎల్ స్వామితో పాటు ఆ విధంగా పిల్లలు అందరూ ప్రిపేర్ అయ్యి ఇన్ టైంలో వెళ్ళాలి. ఈసారి టైమింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రెండు కూడా ఒకే రోజు జరగబోతున్నాయి. అంటే మనకు 22 నాడు మార్నింగ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ పిల్లలు 8 o'clock సెంటర్కి చేరుకోవాలి. కాబట్టి 9 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. బస్ ఫెసిలిటీస్ కూడా ఆర్టీసీ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి టైంకు వెళ్ళాలి, బిఫోర్ వెళ్ళాలి. బిఫోర్ వెళ్ళి అక్కడ ఉంటే టెన్షన్ ఉండకుండా ఉంటుంది. అక్కడ పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అయితే అక్కడ హెల్త్ స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ టైంకు చేరుకోవాలి. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది. 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి 2:30 అన్నప్పుడు బిఫోర్ చేరుకోవాలి పిల్లలు. ఒక 1 hour బిఫోర్ 1:30కే చేరుకుంటే బాగుంటుంది. సమ్మర్ ఉన్నప్పుడు కూడా అరేంజ్మెంట్ చేసుకొని సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. దానికి పేరెంట్స్ కూడా సహకరించాలి, టైంకు పిల్లల్ని పంపించాలి. దాదాపు జిల్లాలో 14,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. 28 సెంటర్స్లో ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే విధంగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి. ఈ యొక్క ఎగ్జామినేషన్ డ్యూటీలో అంటే స్టాఫ్ దాదాపుగా 411 మంది ఇన్విజిలేటర్స్ అండ్ మిగతా స్టాఫ్ అంతా కలుపుకుంటే దాదాపుగా ఒక 550 వరకు స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతున్నారు జిల్లాలో. సో ఈసారి ఎగ్జామ్స్లో ఏంటంటే సండే కూడా ఎగ్జామ్ ఉంటుంది. వచ్చే సండే 25th కూడా ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ లేదనుకోవద్దు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది పిల్లలు, పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి మాకు టీమ్స్ 2 సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్, తర్వాత 2 ఫ్లయింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది, కోఆర్డినేషన్ మీటింగ్. జిల్లాలో ఎగ్జామ్స్ మంచిగా జరగాలి అంటే మంచి రిజల్ట్ రావాలి. తర్వాత పిల్లలు చిట్స్ లేకుండా రాయాల్సి ఉంటుంది. తర్వాత అన్ని అరేంజ్మెంట్ చూసుకోవాలి, వాటర్ కానీ వాష్రూమ్ కానీ చూసుకోమని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మా యొక్క స్టాఫ్ అందరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీటింగు పెట్టుకున్నాం. సిఎస్డిఓలో మీటింగ్ సెంట్ ఆంథోనీ కాలేజీలో పెట్టడం జరిగింది. 2:30కి పెట్టడం జరిగింది. కాబట్టి స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ యొక్క ఎగ్జామ్స్ను సక్సెస్ చేయడానికి. కాబట్టి పేరెంట్స్, తర్వాత మీడియా మిత్రులు, తర్వాత అందరూ కూడా సహకరించాలి. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి, జిల్లాలో రిజల్ట్ పెంచాలి. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చదువుకొని రావాలి. టైం ఉన్నప్పుడు చదువుకొని రావాలి. అక్కడికి పోయి ఊరికే కూర్చోకుండా లేకుంటే ఏదో చిట్స్ రాయడానికి ప్రయత్నం చేయకుండా ఉండాలి. కాబట్టి ఆ రకంగా ట్రై చేయాలి. తర్వాత ఈసారి సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది, మార్చిలో అరేంజ్ చేసినట్లు. సో బోర్డ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ బోర్డ్ సీసీ కెమెరాలు ఇక్కడ ఎగ్జామ్ పిల్లలు ఎలా రాస్తున్నారు అనేటువంటిది, అంటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేస్తున్నారు, పిల్లలు ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటకు పోతున్నారు, స్టాఫ్ ఏం చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది. సీసీ కెమెరా సర్వైలెన్స్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అన్ని సెంటర్స్లో 28 సెంటర్స్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ అయిపోయినాయి. కాబట్టి మరి అందరూ కూడా మరి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి.
జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఈ విధంగా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి విధానము, ఈ హాల్ టికెట్స్ అనేటువంటిది ప్రిన్సిపాల్ కన్సర్న్ కాలేజీ ప్రిన్సిపాల్ హాల్ టికెట్ ఇవ్వకుండా ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ tgbi.cgg.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క హాల్ టికెట్ పైన ప్రిన్సిపాల్ సైన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మన కమిషనర్ కృష్ణాదిత్య సార్ కల్పించడం జరిగింది.